హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మష్రూమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా టేస్ట్ మాత్రం సూపర్ అనమాట. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా మష్రూమ్ బిర్యానీ కోసం అయితే ముందుగా ఆయిల్ అయితే వేడి చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇంకా బిర్యానీ అంటేనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఉండాలి కదా ఖచ్చితంగా. సో ఆయిల్ అయితే కొంచెం హీట్ అయిపోయిందనమాట. ఇందులోకి సన్నగా కట్ చేసుకుంటేనే ఆనియన్స్ తొందరగా కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లోకి అయితే నేను కొంచెం కాజుని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. మనం బిర్యానీ తినేటప్పుడు అయితే కాజు కూడా అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇంకా కాజు కూడా ఫ్రై చేసి తీసుకున్నాను. మష్రూమ్ వచ్చేసి 200 గ్రామ్స్ వరకు అయితే మష్రూమ్ అయితే ఉందన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంది మష్రూమ్ కూడా. సో అందుకనే ఇంకా వెంటనే అయితే బిర్యానీ అయితే చేసేసాను అనమాట. ఈ మష్రూమ్ని నీట్గా వాష్ చేసుకొని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మరీ పెద్దగా ఉంటే కూడా బాగుండదు. ఇంకా ఈ విధంగా కట్ చేసుకొని ఇంకా వీటిని అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. బౌల్లోకి వేసుకొని ఇంకా అన్ని బిర్యానీస్లానే దీన్ని కూడా ఇంకా మంచిగా మ్యారినేట్ చేసి అయితే పెట్టేసుకోవాలి పక్కన. అన్నింటికి అయితే సేమ్ వేస్తాం కదా, సో అలానే అనమాట. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అలానే గరం మసాలా, ఇందులోకి పెరుగు, ఇవన్నింటినీ వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. మసాలాలు అయితే చాలా తక్కువగానే వేసాను అనమాట. ఇందులోకి అరచెక్క నిమ్మరసం కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పెరుగు అయితే చిక్కగా ఉన్న పెరుగు అయితే వేసుకోండి. నేనైతే 3-4 స్పూన్స్ వరకు అయితే వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకున్నాను అనమాట. ఇందులోకి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మరోసారి అయితే కలిపేసుకొని ఇంకా పక్కన అయితే ఒక 10 మినిట్స్ అలా పక్కన మ్యారినేట్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకా ఆ లోపు అయితే మనము రైస్ అయితే ఉడికించుకోవడానికి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులోకి అయితే బియ్యం కంటే ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు అలానే ఉప్పు కూడా వేసుకొని వాటర్ కొంచెం బాయిల్డ్ అయ్యేటప్పుడు ఈ విధంగా గరం మసాలా కూడా అంతా వేసుకోవాలి. ఇందులోకి పుదీనా కొత్తిమీరని కూడా వేసుకొని మంచిగా మరిగే వరకు ఉంచుకోవాలి. ఇంకా బాస్మతి రైస్ని కూడా 1/2 అవర్ ముందుగానే నానబెట్టేసుకోవాలి. మంచిగా బాస్మతి రైస్ని నానబెట్టుకుంటే ఇంకా బిర్యానీ అయితే మంచిగా వస్తుంది కాబట్టి 1/2 అవర్ ముందే నానబెట్టేసుకొని ఇంకా మరుగుతున్న నీళ్ళల్లో అయితే ఈ రైస్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మంచిగా రైస్ అంతా వేసుకొని ఒకసారి కలిపేసి ఇంకా రైస్ అయితే మంచిగా 90% వరకు ఉడికించుకోవాలి. ఇంకా ఆ లోపు అయితే మనం పక్కన స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇంకా మష్రూమ్ అయితే ఇందులోనే చేస్తున్నాను బిర్యానీ. సో అందుకని కడాయి అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ అయితే వేసేసుకోవాలి. ఆల్రెడీ అన్నీ వేసాం కాబట్టి ఇంకా ఆయిల్ ఒకటే వేసేసాను అనమాట. ఇంకా ఒకసారి మిక్స్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ అయితే ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. మూత పెట్టేసి వదిలేయండి. ఇప్పుడు ఉడుకుతున్న రైస్లో నుంచి కొన్ని వాటర్ని తీసుకొని అందులోకి కొంచెం పసుపుని వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఇంకా మష్రూమ్ అయితే మంచిగా ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనాని కూడా వేసుకొని మరోసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే రైస్ అయితే ఆల్రెడీ ఉడికిపోయిందనమాట. ఇంకా వాటర్ అన్నీ స్టెయిన్ చేసేసి ఇప్పుడైతే మష్రూమ్లోకి అయితే మనం 90% ఉడికిన బాస్మతి రైస్ని అయితే వేసేసుకోవాలి. లేయర్స్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే నేనైతే బిర్యానీ అయితే కొంచెం క్వాంటిటీలోనే చేశాను కాబట్టి నేనైతే ఒకే లేయర్ అయితే వేసేసాను అనమాట. ఇలా రైస్ అంతా వేసుకొని ఇందాక పసుపు కలిపిన వాటర్ని అయితే వేసుకుంటున్నాను. వేరే ఫుడ్ కలర్స్ ఏం యూస్ చేయకుండా ఈ విధంగా న్యాచురల్గానే కలర్ అయితే వస్తుందని చెప్పేసి ఇలా పసుపు వాటర్ని అయితే కలుపుకున్నాను. కొద్దిగా నెయ్యిని అలానే కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కూడా వీటన్నింటిని అయితే పైనుంచి అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసేసుకొని ఇంకా పైనుంచి అయితే మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే ఇంకా మనకైతే మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. ఇంకా ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీలోకి అయితే. ఇంకా రైతా అయితే చేశాను, అలానే ఆనియన్స్ లెమన్ కూడా వేసుకొని తింటే
చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.